చాలా మందికి చిన్న వయసు వాళ్ళలో స్పెషల్లీ స్పోర్ట్స్ కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో దట్ కెన్ బి కబడ్డీ ఆర్ కొంతమంది బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కూడా స్మాష్ కొట్టినప్పుడు భుజం తప్పింది అని అంటారు, లేదా యాక్సిడెంట్ లో భుజం తప్పింది అంటారు. బస్ ట్రావెల్లో నేను పట్టుకున్నాను, సడన్ గా బ్రేక్ వేశారు, భుజం తప్పింది. స్విమ్మింగ్ చేసేటప్పుడు భుజం తప్పింది అని వస్తారు. పాతకాలంలో 1 calendar year అంటే ఒక సంవత్సరంలో 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు భుజం తప్పింది అని అంటే మాత్రమే దానికి ఒక సర్జరీ లాంటి ప్రొసీజర్ చేయాలి, దాన్ని రిపేర్ చేయాలి. బ్యాంకార్డ్స్ టేర్ అంటారు, దాన్ని లాబ్రల్ టేర్ అంటాము, దాన్ని బ్యాంకార్డ్స్ రిపేర్ అనేది చేస్తారనమాట. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఇప్పటి ఉన్న టెక్నాలజీతో కానివ్వండి, ఇప్పుడున్న యాక్టివిటీ లెవెల్స్ కి బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్, యంగర్ ద ఏజ్ అంటే అరౌండ్ 20 years 30 years ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కనుక ఫస్ట్ టైం డిస్లొకేషన్ అయినా సరే ఇట్స్ అన్ హై ఎనర్జీ ఇంజురీ అని అంటారు. ఎంఆర్ఐ అనేది మనం చూసుకొని ఆ పొర లాబ్రమ్ అనేది మనకి భుజం ఏదైతే షోల్డర్ బ్లేడ్ ఉందో ఈ జాయింట్ పొర చుట్టూ 360 degrees ఉంటుంది. మనకి ఆ 360 degrees లో మన దాని టైం ఫ్రేమ్స్ లాగా డివైడ్ చేస్తారు. అంటే 1 o'clock పొజిషన్ టు 5 o'clock పొజిషన్, 3 o'clock పొజిషన్ టు 5 o'clock పొజిషన్, అట్లా క్లాక్ మనం ఎట్లా విభజిస్తామో అట్లా విభజించి more than 2 clock hours కన్నా ఎక్కువ డ్యామేజ్ ఉంది అని అంటే మటుకి వాళ్ళకి మళ్ళీ డిస్లోకేట్ అయ్యే అవకాశం కానీ టెండెన్సీ కానీ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ఒక పేషెంట్స్ లో యంగ్ పాపులేషన్ లో డెఫినెట్ గా ఫర్దర్ గా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక చిన్న రెంట్ కానీ టేర్ కానీ ఉంది అన్న క్రమంలో షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. లైఫ్ లాంగ్ షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. దాంతో కండబలం అనేది పెరిగి డిస్లోకేషన్ ఛాన్సెస్ తగ్గిస్తుంది. ఎక్కడైతే పొర లాబ్రమ్ అనేది ఎక్కువగా చిరిగి ఉంటుందో దాంట్లో డెఫినెట్ గా మళ్ళీ డిస్లోకేట్ అవ్వకుండా ఉండటం కోసము సర్జరీ చేసుకుని దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఫాలోడ్ బై ఎక్సర్సైజెస్. రిపేర్ చేస్తాం వల్ల రెండు మనకు అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే జాయింట్ ని ఫర్దర్ గా డిస్లోకేట్ అవ్వకుండా పాడవకుండా చూసుకుంటున్నాము. రెండోది అన్ఎక్స్పెక్టెడ్ గా ఏ ట్రావెల్ లోనో ఎక్కడైనా డిస్లోకేట్ అయింది అని అంటే ఇట్ విల్ బి మోర్ టెరిబుల్లీ పెయిన్ఫుల్ అండ్ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. వీ షుడెంట్ హ్యావ్ దట్ సెకండ్ ఛాన్స్ టు బి గివెన్. ఇప్పుడు అంతా నాన్ ఇన్వేసివ్, పాతకాలంలో ఎంఆర్ఐలు అన్ని ఉండేవి కాదు కాబట్టి వుడ్ హ్యావ్ వెయిటెడ్. బట్ ఇప్పుడు ఎంఆర్ఐ ఉంది కాబట్టి ఆ లీజన్ అనేది దాన్ని డిఫైన్ చేసి అది కనుక పెద్దగా ఉంది అని అంటే ఇంకొక ఛాన్స్ తీసుకోకుండా రిపేర్ చేసుకుంటాం అనేది ఎస్పెషల్లీ యాక్టివ్ యంగ్ పాపులేషన్ లో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.